ఎథిక్స్ ఇస్ వెరీ బట్ ఇక్కడ ఇంపార్టెంట్. నాకు ఒక చిన్న డౌట్, నేను అడగచ్చో లేదో అడగండి, నాకు అడగండి, తెలియదు, పర్వాలేదా? బట్ అడిగితే ఎలా ఉంటుందో కూడా నాకు అడుగు తెలియదు. అడుగు పర్వాలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉన్న తర్వాత, ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఎవ్రీ పేరెంట్ నా పేరు అబ్బాయిలానే నిలబెట్టేవాడు. పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉంటారు. Every- బట్ every ఇన్స్టాగ్రామ్ family. లో ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టు అమ్మాయిలాగా చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలా చేసిన వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, పేరెంట్స్ ఏమో నా కొడుక్కి ఫాలోవర్స్ పెరిగారు, ఒకవేళ ఛానల్ అలా అనుకుంటే పేరెంట్స్ కూడా ఉన్నారంటారా? ఎందుకు లేరండి? కొడుక్కి చీర కట్టించి రీల్స్ చేసే పేరెంట్స్ ఉన్నారు, సొంత తమ్ముడికి చీర కట్టించి రీల్స్ చేసే అన్నలు ఉన్నారు. ఫేమ్ ఎంత దరిద్రమైంది అయిపోయిందంటే, లిటరలీ చెప్తున్నానండి, 2016 వరకు ఓన్లీ ఫేమ్ అంటే ఓన్లీ యాక్ట్రెస్, 70mm స్క్రీన్ మీద యాక్ట్ చేసే వాళ్ళని మాత్రమే యాక్ట్రెసెస్గా తీసుకునే వాళ్ళము. ప్లే ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఆర్టిస్టులు కదండి మనకి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీసే కాదు అని నేను అన్నాను. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ అని కూడా చెప్పాను నేను. బికాస్ నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి కాబట్టి. ఉన్నారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు వాడు రీల్ బాగా పోతుంది, ఒక శారీ కట్టుకొని ప్రమోట్ చేశాడు అనుకోండి, ఎవరో ఒకరు ప్రమోట్ చేయమంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. అలా ఇదంతా డబ్బు గేమింగ్ అండ్ ఫేమ్ గేమింగే. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, చాలా ఫేమ్ వస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ రావండి అలా. డబ్బు రావాలి అంటే ఆ ఫేమ్లో నిజాయితీ ఉండాలి, నిజం కూడా ఉండాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు.